హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్ని కీలక మలుపులు తిప్పుతున్నాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నారా? తాజాగా జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ని తూర్పార పట్టడానికి రంగం సిద్ధం చేశారా? ఇటీవల విడుదలైన కులగణన నివేదికని నిగ్గు తేల్చనున్నారా? ఇంతకాలం గంభీరంగా ఉన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా కొడతాడా అన్న విషయాల్ని పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడంతో కేసీఆర్తో పాటు గులాబీ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని పార్టీలోని కీలక నేతలు 2-3 నెలలు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించడం మనకు తెలిసిందే. ఉద్యమకాలం నుండి అధికారం చేపట్టిన 2 దశాబ్దాల గులాబీ బాస్ తనదైన శైలిలో పాలన కొనసాగించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణ ప్రజల్లో మంచి క్రేజ్ని సంపాదించారు కేసీఆర్. ఇదిలా ఉండగా మొదటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కేసీఆర్ కాలు జారి కింద పడిన కారణంగా హాజరు కాలేకపోయారని కాంగ్రెస్ నేతలు మిన్నగుండిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం నిర్మాణంలో లోపాలున్నాయని, అవినీతి జరిగిందని కేసీఆర్, హరీష్ రావుపై ఆరోపణలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టడానికి నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత కేసీఆర్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. నెల రోజుల క్రితం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలెవరూ సంతోషంగా లేరని, కాంగ్రెస్ గత పాలనలో మాదిరిగా మళ్లీ కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు మొదలయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు గ్రామ స్థాయిలో తిరిగే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తాను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని అన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అని పోలింగ్ పెడితే బీఆర్ఎస్కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని కేసీఆర్ ఆ రోజు గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్పై కొంత వ్యతిరేకత పెరగడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పనితీరుపై వస్తున్న అభిప్రాయాల్ని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి సర్కారుపై వ్యూహాత్మక దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ ప్రస్తుతం జరుపుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని వేదికగా చేసుకున్నారని సమాచారం. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేవనెత్తిన కులగణన నివేదిక అంశం బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ఇచ్చిన 6 హామీలు, రైతు బంధు, దళిత బంధు, ఆధ్యాత్మిక దేవాలయం, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులపై జరిగినటువంటి దాడి అంశాల్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మొదటి రోజు హాజరైన కేసీఆర్ రేపటి నుంచి కంటిన్యూ అవుతారా లేదా అన్న అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. రానున్న లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తన గళం వినిపించాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. తమ నాయకుడు కేసీఆర్ నోరు విప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దూకుడు ప్రదర్శించకపోతే పార్టీ ఉనికికి, అంతేకాకుండా కేసీఆర్ రాజకీయ ఉనికికే ప్రమాదం ఉందని పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు కూడా గులాబీ బాస్కు సూచనలు కూడా చేస్తున్నారట. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ వరుసగా పాల్గొని ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల కోసం బాధ్యత గల ప్రతిపక్ష నేతగా పోరాడతారా లేదా మళ్ళీ ఆయన అసెంబ్లీకి గైర్హాజరయ్యి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా అన్న చర్చ తెలంగాణలోని అన్ని రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.